అసలు ఫైమోసిస్ అంటే ఏంటి? ఈ ఫైమోసిస్ గల కారణాలేంటి? ఫైమోసిస్ రావడానికి ఎవరిలో వస్తుంది మెయిన్‌గా ముఖ్యంగా? అండ్ ఫైమోసిస్ వస్తే ఏం చేయాలి అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. నేను డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, హైదరాబాద్. సో, ఫైమోసిస్ అంటే ఏంటి? మగవారి యొక్క అంగం యొక్క ముందలున్న చర్మం మామూలుగా ఫ్రీగా మూవ్ కావాలి. ఎంత ఫ్రీగా మూవ్ కావాలంటే చాలామంది అంటుంటారు, అంగం చిన్నగా ఉన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుంది సార్, కానీ అంగం పెద్దగా అయిన తర్వాత అంటే ఎరెక్షన్ అయిన తర్వాత మూవ్ అవ్వట్లేదని చాలామంది అంటుంటారు. సో, అంగము చిన్నగా ఉన్నప్పుడు చర్మం మూవ్ అయ్యింది అంటే అది నార్మల్‌గా ఉన్నట్టు. ఎప్పుడైతే అంగం పెద్దగా అయిన తర్వాత కూడా చర్మం మూవ్ కావాలి. అట్లా మూవ్ కాలేదు అంటే దాన్నే ఫైమోసిస్ అంటుంటాం. కొందరికి అంగం చిన్నగున్నప్పుడు కూడా మూవ్ కాదు. అస్సలకి బాగా టైట్ అయిపోతుంటుంది. బలవంతంగా వెనక్కి లాగుతుంటారు. ఒక్కొక్కసారి క్లీన్ చేయాలని చెప్పేసి వెనక్కి లాగుతుంటారు. అట్లా వెనక్కి లాగిన చర్మం వెనకాలనే స్టక్ అయిపోతుంటుంది. మళ్ళీ దాన్ని పారాఫైమోసిస్ అంటాం. అది ఒక ఎమర్జెన్సీ కండిషన్ అన్నట్టు. సో, ఈ అంగం యొక్క ముందున్న చర్మం ఎందుకు టైట్ అయింది సడన్‌గా? ముందు బాగుండేది. తర్వాత సడన్‌గా టైట్ అయిపోతుంటది. కొందరికి పుట్టుకతోటే టైట్ అయిపోతుంటది. సో, ఇలా టైట్‌నెస్‌కి గల కారణాలు ఏందనేది వాళ్ళు తెలుసుకుందాం. సో, ఫైమోసిస్ అంటే ఏందంటే ఈ అంగం యొక్క ముందలున్న చర్మము మామూలుగా స్లైడ్ అవ్వాలి. అంటే మనం వెనక్కి అనంగానే ఫ్రీగా మూవ్ కావాలి. బట్ కొందరికి ఏమైతదంటే చిన్నప్పుడు పుట్టుకతోటే కొంచెం చర్మం ఎక్కువ ఉండడము, చర్మం టైట్ ఉండడం గమనిస్తూ ఉంటాం. మనం చిన్నప్పుడు స్నానం చేసుకునేటప్పుడు గానీ, మన పేరెంట్స్ గానీ, గ్రాండ్ పేరెంట్స్ గానీ మంచిగా వాష్ చేయాలి. అంటే ముందుకు వెనక్కి అనాలి. ఎప్పుడైతే వాళ్ళు అంటే వాళ్ళు చేయలేకపోతారో, వాళ్ళకి అవగాహన లేదో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అనకుండా అలాగే క్లీన్ చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు ఏమైతుందంటే కొంచెం ఒక ఏజ్ వచ్చిన తర్వాత చర్మం వెనక్కి రాదు. వెనక్కి రాకపోతే ప్రాబ్లమ్స్ ఏముంటాయి? ఎందుకు రావాలి వెనక్కి అంటే ఆ లోపలుండే అంగం యొక్క గ్లాండ్స్ ముందరున్న హెడ్ భాగం ఏదైతే ఉందో దాని మీద మనకు చెమట రూపంలో స్మెగ్మా ఫామ్ అవుతుంటుంది. యూరిన్ పోసినప్పుడు యూరిన్ అంతా అక్యుములేట్ అయిపోయి అక్కడ దురద పెట్టడము, తెల్లటి జిగురు లాంటిది రావడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. అయితే మనకు అంగం చిన్నగున్నప్పుడు వెనక్కి అనుకోవడానికి క్లీన్ చేసుకోవాలి. డైలీ మనం క్లీన్ చేసుకోవాలి ప్రాపర్‌గా. అంటే ప్రతిసారి యూరినేషన్ చేసినప్పుడల్లా మనం క్లీన్ చేసుకోవాలి. బట్ అంగం టైట్ ఉండే వరకు ఏం చేస్తాం? ముందున్న చర్మం చెయ్యం. చేయకుండా అలాగే ఉండే వరకు ఏమైతుంది? అందులో తేమ పెరిగిపోయి అక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్ రావడము, చర్మం అంతా ఎర్రగా అయిపోవడము, కమిలిపోవడము, చిన్న చిన్న గుల్లలు లాంటిది రావడము, కొంచెం నొప్పి అనిపించినట్టు ఉండడము, దురదలు పెట్టినట్టు అనిపించడము, ఒక రకంగా చూసుకుంటే కొంచెం ఫౌల్ స్మెల్ కూడా వస్తుంటుంది. ఇది నార్మల్‌గా ఉండే మగవాళ్ళలో. అదే ఒకవేళ డయాబెటిస్ వస్తే ఏంటి? దాన్ని మనం బెలనైటిస్ అంటాం. ఈ మధ్యన చాలామంది 20 ఇయర్స్ లోపలనే బెలనైటిస్ అనేది చూస్తున్నాం. ఎందుకంటే డయాబెటిస్ అనేది అంత ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటుంది. సో, ఇట్లా డయాబెటిక్ వచ్చినప్పుడు ఏమైతది? అంగం యొక్క ముందరున్న చర్మం బాగా ఇన్‌ఫ్లమేషన్‌కి లోనైపోతది. ఇక్కడ ఇన్ఫెక్షన్ కాదు, అదొక ఇన్‌ఫ్లమేషన్. ఎందుకు అంటే మనం మూత్రం పోసినప్పుడల్లా మూత్రంలో షుగర్స్ అటాచ్ అవుతూ ఆ చర్మం మందంగా తయారైపోతది. అట్లా మందంగా తయారైన చర్మం అసలుకే చర్మం టైట్ ఉంది. ఇప్పుడు దాంతో పాటు మందంగా తయారైందనుకోండి వెనక్కి రాదు. మీరు ఒకవేళ గట్టిగా అనడానికి ఏదో క్లీన్ చేద్దాము అని ప్రయత్నం చేసినప్పుడు ఏమైతది? క్రాక్స్ వస్తాయి. అంటే చిట్లిపోతూ ఉంటది. అట్లా చిట్లిపోవడం వల్ల ఏమవుతుంది? మూత్రం పోసినప్పుడు మంట, కలిసినప్పుడు మంట వస్తది. ఆ మంట, నొప్పి వచ్చే వరకు ఏం చేస్తాం? మనం వెనకనకుండా కలవకుండా అలాగే ఒక 10 డేస్ రెస్ట్‌లో ఇస్తారు. రెస్ట్ ఇచ్చే వరకు అదంతా హీల్ అయిపోయినట్టుగా మంచిగా అనిపిస్తుంటది. మళ్ళీ ఒక 10 రోజులు కాగానే మళ్ళీ స్టార్ట్ అయితది. అందుకే ఈ బెలనైటిస్ అనే దాన్ని మనం సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్ అంటాం. దీనికి ఎటువంటి ఆయింట్‌మెంట్స్, క్రీమ్‌లు, యాంటీబయాటిక్స్ ఏది వాడాల్సిన పని లేదు. అంతకదే మంచిగా అయిపోతది. మళ్ళీ స్టార్ట్ అయిపోతది. ఎందుకు అంటే దీనికి ముఖ్య కారణం డయాబెటిస్. మన బాడీలో ఎప్పుడైతే డయాబెటిస్, షుగర్ లక్షణాలు కనిపించినాయో అప్పటి నుంచి ఆ చర్మం అనేది పాడవుతూ వస్తుంటుంది. దీన్నే బెలనైటిస్ అంటాం. ఎప్పుడైతే ఈ బెలనైటిస్ లక్షణాలు చర్మంతో పాటు లోపల ఉన్న గ్లాండ్స్‌కి కూడా సోకితే గనక, అంటే గ్లాండ్స్ ఎర్రగా అవ్వడము, కమిలిపోయినట్టు అనిపియడము, దురదలు పెట్టడము, ఫౌల్ స్మెల్ రావడము, జిగురు లాంటిది రావడము, అతుక్కపోవడము, దీన్నే బెలనోపాస్థైటిస్ అంటాం. వన్స్ ఈ బెలనైటిస్ కాస్త బెలనోపాస్థైటిస్‌గా మారిందనుకోండి, అప్పుడు చర్మం అటాచ్‌మెంట్ స్టార్ట్ అయిపోతుంది. అట్లా అటాచ్ అవ్వడంతో పాటు ఏమవుతుందంటే మెల్లగా క్యాన్సర్‌గా కన్వర్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకే ఎప్పుడైనా షుగర్ వచ్చింది అంటే ముందు చూపుతోటే, ముందు జాగ్రత్తగానే ఇమ్మీడియేట్‌గా చర్మం తీయించేసుకోవాలి. సో, ఇట్లా ఫైమోసిస్ ఉన్నవాళ్ళు, బెలనైటిస్ ఉన్న వాళ్ళకి ఏమైతదంటే క్లీన్ చేసుకోవడానికి ఇబ్బంది ఉంటుంది. రేపు పెళ్ళైన తర్వాత కలవడానికి కూడా ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఇంటర్‌కోర్స్ చేసేటప్పుడు ఏమైతదంటే సివియర్ పెయిన్‌ఫుల్ ఎరెక్షన్స్ ఉంటాయి. ఇంటర్‌కోర్స్ చేసిన తర్వాత ఒక్కోసారి కట్ అయిపోతుంటుంది, బ్లీడింగ్ అవుతుంటుంది. చర్మం వెనక్కి రాకపోవడం వల్ల ఒక్కొక్కసారి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటుంటాం. అంటే తొందరగా జారిపోతుంటుంది. అంటే తొందరగా వీర్యం బయటికి వచ్చేస్తా ఉంటుంది. ఆ పెయిన్ ఏదైతే మైండ్‌లో వచ్చిందో, లేకుంటే బ్లీడింగ్ ఏదైతే మైండ్‌లోకి వచ్చిందో ఇమ్మీడియేట్‌గా ఎరెక్షన్స్ ఆగిపోతాయి. దీన్ని మనం ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ అంటాం. అంటే ఒక చిన్న ఫైమోసిస్ అనేది చివరికి ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్, క్యాన్సర్ అండ్ డిప్రెషన్. అంటే ఒక ఫైమోసిస్‌ని మనం ట్రీట్ చేయకపోతే ఇవన్నీ బారిన పడే అవకాశాలు ఉంటాయి.